నమస్కారం, వెల్కమ్ టు మై ఇండియా మీడియా. మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ మొదలైంది. అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది పనగట్టుకొని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, ఇప్పటి వరకు ఆ పార్టీలో ఒక మహిళకు కూడా జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వలేదని, అలాగే ప్రధానమంత్రి అభ్యర్థిగా మహిళలను ప్రకటించలేదని రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. పైకి చూసే వారికి ఈ ప్రశ్నలు వినడానికి బానే అనిపించవచ్చు, కానీ లోతుగా విశ్లేషిస్తే అసలు వాస్తవాలేంటో అర్థమవుతాయి. కేవలం పదవుల సంఖ్యను చూపిస్తూ విమర్శలు చేసేవారు బీజేపీ మహిళలకు కల్పించిన గౌరవాన్ని, అధికార కేటాయింపులను సౌకర్యవంతంగా మర్చిపోతున్నారు. బీజేపీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించే ముందు ఒక్కసారి గతాన్ని, వర్తమానాన్ని గమనించాలి. దేశంలోనే అత్యున్నతమైన పదవి, ప్రథమ పౌరురాలి హోదా అయిన రాష్ట్రపతి పదవి ఒక సామాన్య గిరిజన మహిళలకు కట్టబెట్టిన ఘనత బీజేపీది కాదా? ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేయడం ద్వారా దేశంలోని అట్టడుగు వర్గాల మహిళలకు బీజేపీ ఇచ్చిన భరోసా సామాన్యమైనది కాదు. ఇది కేవలం ఒక పదవి ఇవ్వడం మాత్రమే కాదు, మహిళా శక్తికి దేశం ఇస్తున్న గౌరవం. ఇక కేంద్ర మంత్రి మండలిని చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కీలకమైన రక్షణ శాఖను నిర్మలా సీతారామన్ గారికి అప్పగించినప్పుడు ఈ విమర్శలు చేసేవారు ఎక్కడున్నారో? దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే ఆర్థిక మంత్రి పదవి కూడా మహిళలకే ఇచ్చి వారి పనితీరుపై నమ్మకాన్ని ఉంచింది బీజేపీ ప్రభుత్వం. విమర్శకులు కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చూపిస్తూ అక్కడ మహిళలు అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా చేశారని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాథమిక విషయాన్ని మనం గమనించాలి. కాంగ్రెస్ లో మహిళలకు పదవులు వచ్చాయి అంటే అది వారి కుటుంబ వారసత్వం వల్ల వచ్చాయే తప్ప క్షేత్రస్థాయి నుండి పోరాడి సహజ సిద్ధంగా ఎదిగి వచ్చిన అవకాశాలు కావు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వారు కాబట్టే వారికి ఆ పదవులు దక్కాయి. కానీ బీజేపీలో అలా కాదు. ఇక్కడ సాధారణ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి తమ ప్రతిభతో ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా ఎదిగి మహిళలు ఎందరో ఉన్నారు. సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఉమాభారతి గారు కావచ్చు, వసుంధర రాజే సింధియా గారు కావచ్చు, వీరంతా తమ సొంత శక్తితో రాజకీయాల్లో ముద్ర వేసిన వారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాలకు మహిళలను గవర్నర్లుగా నియమించి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత బాధ్యతలను వారికి అప్పగించింది బీజేపీ ప్రభుత్వం. కేవలం ఒక కుటుంబానికి పరిమితం కాకుండా దేశంలోని నలుమూలలో ఉన్న ప్రతిభావంతులైన మహిళలను వెలికితీసి వారికి సముచిత స్థానం కల్పించడమే బీజేపీ విధానం. మహిళా రిజర్వేషన్ బిల్లును దశాబ్దాల కాలంగా నాచుతూ వచ్చిన పార్టీలు ఇప్పుడు బీజేపీని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అడ్డంకులెన్ని ఎదురైనా సరే చారిత్రాత్మకమైన నారీ శక్తి వందన అధినియంను తీసుకొచ్చిన చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం అంటే మహిళా లోకానికి అవమానించడమే అన్నట్టు. రాజకీయాలలో మహిళలు కేవలం నామమాత్రపు పదవులకే పరిమితం కాకూడదని, పాలనలో వారు భాగస్వాములు కావాలని బీజేపీ బలంగా నమ్ముతోంది. అందుకే ముద్ర యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చింది. స్వచ్ఛ భారత్ ద్వారా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడింది. ఇవన్నీ మహిళల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనాలు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మే ముందు ఏ పార్టీ మహిళలకు నిజమైన అధికారాన్ని ఇచ్చింది, ఏ పార్టీ కేవలం వారసత్వం రాజకీయాల కోసం మహిళలను వాడుకుంటుంది అనేది ప్రజలు ఆలోచించాలి. మహిళా శక్తిని కేవలం ఓటు బ్యాంక్గా చూడకుండా దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేస్తున్న బీజేపీ నిర్ణయాలను మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. My Media, the voice of India.